హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజుల్లో నేను బుక్స్ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఏం రీజన్ లేదండి. నాకు తెలిసినవన్నీ నేను ఆల్రెడీ చేశాను. నీకు కొత్తగా ఇంకేం తెలీదు. సో, నువ్వు పెట్టడానికి ఏం లేదని. నా లోపల నుంచి ఒక నా మనసే నాకు చెప్తుందనమాట. యూట్యూబ్‌లో పెడుతున్నోళ్ళందరూ హైలీ టాలెంటెడ్ అండ్ ఆహ్, వెరీ ప్రొఫెషనల్స్ అయిపోయారు. యూ ఆర్ నాట్ థట్ ప్రొఫెషనల్ అని మన మనసులోని మన బద్ధకం ఏదైతే ఉంటుందో అదొక డిఫరెంట్ యాంగిల్ తీసుకొని అది మనల్ని డిప్రెషన్ వైపు పంపిస్తూ ఉంటుందన్నమాట. నువ్వు చేయలేవు అని చెప్తే మనం చెయ్యమనమాట. అది కనుక నువ్వు చేయగలవు, ఏం ప్రాబ్లం లేదు. యూట్యూబ్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్‌వన్స్ పర్స్పెక్టివ్ అంతే. ఎవరితో కంపేర్ చేసుకోకూడదు అని చెప్తే మనం పని చేయాల్సొస్తది గదా! అమ్మో! లెగాలి, పని చేయాలి, వీడియోలు పెట్టాలి, ఎడిట్ చేయాలి అని చెప్పి పని చేయాల్సొస్తదని నా బ్రెయిన్ నాతో ఇలా గేమ్ ఆడుకుంటుందనమాట. నువ్వు చేయలేవు, నిన్నెవరు చూస్తారు, నువ్వు ఎంత కష్టపడి పెట్టినా 2, 3 వేల మందే చూస్తారు అనేసి ఒక నెగెటివ్ పర్స్పెక్టివ్‌లో నా బ్రెయిన్ నాతో ఆడుకుంటుంది. సో, నా బ్రెయినే ఎక్కువ సార్లు గెలవడం వల్ల వీడియోస్ పెట్టట్లేదనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడొచ్చేసి మనం చేస్తున్నాం ఆలూ ఆలు పాలక్ అనమాట. ఇది పొటాటో లైట్‌గా కొద్దిగా ఆవాల నూనేసాను. ఆవా అన్ని రకాల నూనెలు తింటే చాలా చాలా మంచిదంటారు హెల్త్‌కి. నువ్వుల నూనె, ఆవాల నూనె, తర్వాత ఈ వేరుశనగ పలుకుల నూనె. అదే మన పల్లీల నూనె ఇవన్నీ కొద్దిగా తింటే చాలా మంచిదన్నారు. అందుకోసం మా ఇంట్లోని కొద్దిగా 2, 3 రకాల నూనెలు తీసుకొచ్చా. సో, అవన్నిటిని కొద్దిగా కలుపుతున్నాననమాట. వంటల్లో యూజ్ చేస్తున్నాను. ఓన్లీ డీప్ ఫ్రైలకి మాత్రమే రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే డీప్ ఫ్రైలకి వేరే నూనెలు బాగుండవు కదా! అందుకోసం. సో, నేను ఇది ఆలు పాలక్ చాలా సింపుల్, చాలా బాగుంది. ఆలు కొంచెం ఎక్కువైపోయిందనిపించింది. ఫస్ట్ నేను ఆలు కొంచెం ఫ్రై చేశాను. తర్వాత పాలకూర సాటే చేశాను. తర్వాత తాలింపు పెట్టాను. తర్వాత ఏసేసాను అంతే. సూపర్ సింపుల్ యమ్మీ యమ్మీ సింపుల్ రెసిపీ. రోటీతోని, చపాతీతోని అన్నిటితోని బావుంటదనమాట. ఎన్ని వంటలని కనిపెడతాం చెప్పండి. 3 పూట్ల, 4 పూట్ల వంటలు ఎక్కడి నుంచి తెస్తాం కొత్త వంటలు. సో, దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి ఏదో ఒకటి మొత్తానికి వండేస్తూ ఉండాలనమాట. అండ్ 10 వెజిటబుల్సే ఉన్నాయేమో అనిపిస్తుంది. తర్వాత తిను మీలో ఎంతమంది తినని మీరు చూస్తారు అన్నది నాకు చెప్పండి. తినది. ఈ అమ్మాయేమో ఇప్పుడు సెకండ్ టైమ్ డెలివరీ అయిందనమాట. డెలివరీ అయిన తర్వాత తను పుష్ ప్రెజెంట్ కింద ఈ రోజుల్లో అందరూ పుష్ ప్రెజెంట్ అని చెప్పి కొత్తగా డైసన్ కొనుక్కుంటున్నారు. లేదా డైమండ్ రింగు, కార్లు ఇలాంటివన్నీ కొనుక్కుంటున్నారు. ఇక్కడ నేను చాలా సేపు వాగాను. నాకు తెలీదు. ఆ అమ్మాయి గురించే చెప్తున్నాను. సో, కానీ ఏమైందంటే ఆడియో రికార్డ్ అవ్వలేదనమాట. ఆడియో రికార్డ్ అవ్వలేదన్న విషయం నేను ఇప్పుడు చూసాను. సో, అందుకోసం నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి పుష్ ప్రెజెంట్ కింద తను వియత్నాంలో బేబీని చేసింది. బేబీని కన్నది. ఆ వియత్నాంలోని ఒక 5 స్టార్ హోటల్ లాంటివి మనం బుక్ చేసుకోవచ్చనమాట. అందులో ఒక 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ బుక్ చేసుకుంటే, అందులో నర్సులు, డాక్టర్లు అందరూ ఉంటారు. ఒక 2 వీక్స్ కోసం అరౌండ్ 5,00,000 ఖర్చు పెట్టిందంట. ఖర్చు పెట్టి అక్కడ వియత్నాంలో అది చాలా ఆఫ్టర్ డెలివరీ, పోస్ట్ డెలివరీ స్టే అనమాట అది. అక్కడ ఒక 2 వీక్స్ ఉండొచ్చు. అంటే పిల్లలకి మనకి ఫీడింగ్ ఎలా చేయాలి, తర్వాత పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఒక 2 వీక్స్ కంప్లీట్‌లీ మదర్స్‌కి కూడా రెస్ట్ దొరుకుతది. అంటే మన బేబీ సేఫ్ హ్యాండ్‌లో ఉన్నారు అని మనకు తెలిసిన తర్వాత మనకు కూడా మంచిగా మమ్మీలు కూడా ఫుల్ మసాజ్‌లు, తర్వాత హెల్తీ ఫుడ్ ఏం వండుకోక్కర్లే. అన్ని పూట్ల తిని మంచిగా ఉండేటట్టు బుక్ చేసుకుంది. 2 వీక్స్ తర్వాత మనం కొంచెం ఫిట్ అయిపోతాం కదా! సిజేరియన్ అయినా, నార్మల్ అయినా ఆ డెలివరీ అయిన తర్వాత ఎంత రెస్ట్ తీసుకుంటాం, ఎంత జాగ్రత్తగా ఉంటాం అన్న దాని మీదే మన లైఫ్ అంతా డిపెండ్ అయ్యి ఉంటది. అప్పట్లో మనం పౌరుషం పడి మన పనులు మనమే చేసేసుకోవాలని ఎక్కువ పనులు చేసేస్తే ఆ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సేపు ఉండిపోతాయి. అండ్ అందరూ ఈ వెజిటబుల్ గురించి మీకు తెలుసా? దీన్నొచ్చేసి మేము కాయ కొబ్బి అంటాము. హ్మ్. గట్టిగా ఉండే క్యాబేజ్ లాగుంటది. దీన్ని మరి ఇంగ్లీష్‌లోని వేరే లాంగ్వేజ్‌లో ఏమంటారో నాకస్సలు తెలీదు. దీంతోని ఒక అట్టేస్తాం మేము. సూపర్ అంటే సూపర్ ఉంటది. మీద కనుక ఒక మంచి చాపర్ చూస్తున్నట్టయితే ఈ చాపర్ కొనుక్కోండి. అబ్బా! ఎంత బాగా పనిచేస్తదో తెలుసా? ఐయామ్ బిగ్ ఫ్యాన్. అండ్ కిచెన్‌లో ఇదొకటుందంటే ఒక హౌస్ హెల్ప్ ఉన్నంత హెల్ప్ అనమాట. సో, ఈ వెజిటబుల్ మీలో ఎంతమంది వండుకుంటారో అన్నది నాకు చెప్పండి. మా ఇంట్లో మా అందరికి చాలా చాలా ఇష్టం అనమాట.
ఇష్టమైన వెజిటేబుల్స్లో ఇదొకటి. అయిపోయిందా? తనైతే ఆ 2 వీక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మన సాంప్రదాయంలో కూడా ఉంది కదా! డెలివరీ అయిన తర్వాత నెల, 2 నెలలు చాలా జాగ్రత్తగా పథ్యం పెట్టి ఉండాలి అని చెప్పి. నాకు ఆ కాన్సెప్ట్ ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ఇప్పుడు మనం అందరూ జాబులు చేస్తున్నారు. మీరు డెలివరీ అయిన తర్వాత కోసం అని చెప్పి మనం గ్యారంటీగా కొంచెం డబ్బులు సేవ్ చేసుకొని, అంటే ఇప్పుడు ఎలాగో తులం బంగారం రూ. 1,00,000 అయిపోయింది కదా! మనకు ఒక 2 తులాలు రాదు అనుకుంటే మనం హ్యాపీగా ఇలాంటి ఏదైనా సర్వీస్ తీసుకోవచ్చు. ఆ సర్వీసెస్ ఇండియాలో ఒకవేళ అవైలబుల్గా లేకపోతే వీ కెన్ హైర్ ఏ నర్స్ ఆర్ కుక్ అండ్ ఈవెన్ హెల్ప్ అనమాట. కనీసం ఒక 2, 3 నెలల కోసం ఫుల్ టైం హెల్ప్ని కనుక ఇంట్లో ఉంచుకోగలిగితే, లేదా ఒక 2 వీక్స్ అక్కడికి వెళ్ళి ఉండగలిగితే చాలా బెనిఫిట్. నాకు దెబ్బ కంట్లోంచి నీళ్ళు వచ్చాయి తెలుసా. లైక్ ఆ డెలివరీ అయిన తర్వాత ఉండే ఆ 1-2 మంత్స్ పీరియడ్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఫర్ మదర్స్ అనమాట. అప్పుడే మనకి డిప్రెషన్లు, బేబీ బ్లూలు, ఇంకా అది ఇది అని కాదు, మనం ఏమంటే అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఒక హెల్ప్ అంటే ఇట్స్ బ్యాంగ్ ఆన్ ఐడియా అనిపించింది. తర్వాత మనం ఈ కాయ కొబ్బి ఏదైతే ఉందో దాన్ని బాగా గ్రేట్ చేసుకుంటాము. దాంట్లో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కొంచెం పిండేసి తీసేసుకోండి. దాంట్లోని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, తర్వాత శనగపిండి, బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, కారం యాజ్ యూజువల్ ఇవన్నీ యాడ్ చేసి గట్టిగా లైక్ మనం కొంచెం ప్రెషర్ పెట్టాలి. ఎందుకంటే దాంట్లోంచి వాటర్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుందనమాట. ఈ వెజిటేబుల్ ఎలా టేస్ట్ ఉంటుంది సిరి అని నన్ను అడిగారంటే, ఈ వెజిటేబుల్ కొద్దిగా క్యాబేజ్, కొంచెం రాడిష్, కొంచెం క్యారెట్, ఈ మూడింటిని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఎంతకన్నా సదుపాయంగా నేను చెప్పలేను. అలా ఉంటుంది. మోస్ట్లీ రాడిష్‌ది ఎసెన్స్, క్యాబేజీది నేచరు కలిపి ఉన్నట్టు ఉంటదనమాట. ఓకేనా? మీరు తినకపోతే ఒకసారి తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడు వెజిటబుల్ మార్కెట్‌లో గ్యారంటీ దొరుకుతది. అప్పుడు హ్యాపీగా మీరు అది ఇలా ఒక రెసిపీ ట్రై చేసి చూడండి. మేబీ మీకు నచ్చేయొచ్చేమో. అండ్ దీని తర్వాత పెనం మీద కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని, కొద్దిగా ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి నార్మల్ కన్నా. తర్వాత ఈ అట్లు ఏవైతే ఉన్నాయో వేసుకుంటాం. మనం టర్న్ చేసేస్తాం 2 సైడ్‌లు. మనం ఓన్లీ గ్రేట్ చేసాం కాబట్టి మంచిగానే కుక్ అయిపోతుంది. దిస్ హీట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సూపర్ అంటే సూపర్ యమ్ ఉంటది. ఈవినింగ్ స్నాక్‌గా కూడా తినొచ్చు. అండ్ ఇది నా లంచ్ ఇన్నుండే ఈ అట్లు, పప్పుచారు, దాని తర్వాత ఈ పొడి చేశాను కదా! ఫ్లాక్స్ సీడ్స్ పొడి, బీన్స్ ఏపుడు అన్నీ వండాననమాట. దాంతో పాటుగా వీకెండ్ కాబట్టి నేను కొంచెం మీల్ ప్లానింగ్ ఇవి చేద్దామని చెప్పి, ఇది మొన్న ఎక్కడో పాలకూర చాలా సవగ్గా ఉందని చెప్తే ఒక రూ. 100 పాలకూర తీసుకొచ్చా. దాన్ని కొంచెం బ్లాంచ్ చేసి, పేస్ట్‌గా చేసి ఐస్ క్యూబ్స్‌లో ట్రేలో వేసి ఉంచుకున్నాను అనమాట. ఏం చేస్తావు సిరి వీటిలతోని అని అడిగితే, వీటిలతోని నేను రోటీలు చేయడానికి ఇష్టపడతానమాట. ఎప్పుడైతే మనము ఆట కలుపుతామో అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసి దాన్ని ఒక అరగంట ముందు వదిలేస్తాను. అది మెల్ట్ అయిపోతుంది. దాంట్లోని మనం గోధుమ పిండి ఏదైతే ఉందో అదేసి కలిపేస్తాను. ఈ విధంగా నా పిల్లలిద్దరికీ కొద్దిగా పాలకూర వెళ్తుంది అని నా ఆశ అనమాట. ఈ సిలికాన్ ట్రే అయితే చాలా బాగుంటుంది. రకరకాల షేపులతోని బ్యూటిఫుల్‌గా ఉంటది. చాలామంది ఓన్లీ థంబ్‌నెయిల్‌లో చూసి ఇవి సబ్బులు అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ సబ్బులు, ఇట్స్ పాలకూర. అండ్ ఇందులో పెట్టడానికి ట్రై చేశాను. కానీ అందులో అవ్వలేదు. దాన్ని తీసి వేరే డబ్బాలో పెట్టేసా. దీంతో పాటుగా క్యారెట్, బీట్రూట్, ఆమ్లా అవి ఉంటాయి కదా! ఆ మిక్స్చర్ అది కూడా చేశాను. బోలెడు సేపు కూర్చుని వాటన్నిటిని కూడా ఈరోజు కూడా ఒక పాలకూర పప్పు చేద్దామని చెప్పి ఒక ఐస్ క్యూబ్ పక్కన పెట్టా. యాహ్! పప్పు కూడా చేసుకోవచ్చు. ఓన్లీ మనకు ఆకుల్లా కనిపించదు. జస్ట్ ఆకులు ముద్దయిపోయినట్టు కనిపిస్తదనమాట పప్పులో. టేస్ట్ బానే ఉంటది. అంత మెయిన్‌లీ కుషాల్ ఏంటంటే ఇప్పుడు ఆకులా కనిపిస్తే ఆ ఆకులని కరేపాకులాగా తీసి పడేస్తున్నాడు. ఓహ్! ఇలాగా నీకెన్ని తెలివితేటలుంటాయి, నాకెన్ని తెలివితేటలుంటాయి అని చెప్పి దాన్ని ఇలా గ్రైండ్ చేశాననమాట. ఇదిగో నేను కొంచెం 4 క్యారెట్ 3 క్యారెట్లు, 2 బీట్రూట్లు, 2, 3 ఇవన్నీ కలిసి చేస్తే అవి ఎంత అయిపోయింది. సో, నేను ఆ పీచ్ ఏదైతే ఉంటదో అది ఉంచననమాట. అది మాక్సిమం తీసేస్తాను. ఎందుకంటే అది లాస్ట్ టైం నేను ఈ ఏబీసీ జ్యూస్ అని జ్యూస్ తాగితే అది నాకేదో పడలేదనమాట. నా గొంతంతా చాలా బంగురుపోయింది. తర్వాత నేను ఎక్కడో చదివాననమాట. బీట్రూట్‌లో ఉండే ఫైబర్ నాకు పడదంట. సో, ఈసారి తీసేసాను. చూడాలి ఈసారైనా పడతదో లేదో అని చెప్పి. ఈ రౌండ్ ఐస్ క్యూబ్స్ ఒకటి భలే ఉంటాయి. నాకు ముద్దుగా అనిపిస్తాయి. లైక్ బావుంటాయి రౌండ్‌గా.
ఇప్పుడు ఏది నేను అసలు నార్మల్లీ నాకు అసలు ఐస్ పెట్టాల్సిన అవసరమే రాదనమాట. నాది ఇన్‌బిల్ట్ వాటర్‌ది ఉంటది కదా! దాంట్లోనే నార్మల్‌గానే ఐస్ ఫార్మ్ అయిపోతది. సో, ఈ ఐస్‌లేవి నేను ఈ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్‌లే నేను చేసుకోవాలి. నార్మల్ ఐస్ అయితే దాంట్లో వస్తదనమాట. అండ్ ఈలోపు ఈ సిలికాన్‌వి ట్రేస్ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తా. వెరీ యూజ్‌ఫుల్ అండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్. దీన్ని అది అంతా తీయడానికి ట్రై చేశాను కానీ రాలేదు. ఎనకాతల ఏంటంటే చిన్న పార్ట్ సిలికాన్ ఉంటదనమాట. దానివల్ల మీరు దాన్ని వెనక్కి పుష్ చేయగానే మన ఐస్ క్యూబ్ ఏదైతే ఉందో అది మంచిగా వచ్చేస్తది. మనం హ్యాపీగా స్టోర్ చేసుకొని ఈ ఐస్ క్యూబ్ ట్రేస్‌ని మళ్ళీ వాడుకోవచ్చనమాట. దీంట్లోనే ఏమేమి ఉన్నాయనుకుంటున్నా దీంట్లోని నేను క్యారెట్, బీట్రూట్ దాని తర్వాత ఆమ్లా కొంచెం వేసాను. ఇవి ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. చారులో వేసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లోని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలా తాగొచ్చు. దాని తర్వాత సూప్స్ చేసుకున్నప్పుడు ఒక 4 క్యూబ్స్ సూప్స్‌లోనే వేసుకోవచ్చు. ఏమి లేవు కదా అందులోని జస్ట్ వాటర్‌లా కలుస్తది అంతే. చాలా చాలా ఈజీ అనమాట. చేసుకొని ఉంచుకుంటే బావుంటది అంతే. ఏదో ఒక మీల్ ప్లానింగ్ చేయాలి కదా! సరదాగా ఉంటది కదా! అని చేసి ఇవన్నీ చేసుకున్నాను. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తది. డీప్ ఫ్రీజ్‌లో అన్నీ మంచి మంచిగా కలర్‌గా అన్నీ కనిపిస్తూ ఉంటే మనకు కొంచెం పనులు చేయాలి. మన కోసం మనం శ్రద్ధ పెట్టాలి. మనం తాగాలి అనిపిస్తది. నేనైతే ఏం చేస్తానంటే మజ్జిగ చేసుకుంటాను కదా! దాంట్లో ఒక క్యూబ్ ఏసేస్తాను. లేదంటే డీటాక్స్ వాటర్ లాగా మార్నింగ్ ఒక బాటిల్ ఉంటది. అందులో ఒక 2 క్యూబ్స్ ఏస్తాను. అలా తాగుతూ ఉంటాననమాట. ఇందులో గీస్ట్ ఏమి ఉండదు. వెరీ బ్లాంక్ టేస్ట్ ఉంటది. మనం ఎందులోనే ఏసేసుకోవచ్చనమాట. ఇవి చూడండి ఎంత క్యూట్‌గా కనిపిస్తున్నాయి. మరి నాకే క్యూట్‌గా కనిపిస్తున్నాయా? మీకు క్యూట్‌గానే కనిపిస్తున్నాయా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇంకొక డబ్బాలోని ఇంకొకవన్నీ ఏసాను. రూల్ ప్రకారం అయితే రోజుకి 3 క్యూబుల లెక్కన ఒక్కళ్ళు తాగితే మా ఇంట్లో ఒక 4 రోజుల్లో కంప్లీట్ అయిపోవాలి. బట్ మా ఇంట్లో ఎవరు తాగరనమాట. నేను చేసి ఇస్తూ ఉంటే తాగుతారు. లేదంటే పర్లేదు మమ్మ అంటూ ఉంటారనమాట. అది చాలా రోజుల తర్వాత ఈరోజు మూడ్ నాది కొంచెం బావుంది. అందుకోసం నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఇఫ్ యూ ఫీల్డ్ నీ మరి కొంచెం ఎక్కువ మాట్లాడావు అని అనిపిస్తే ఐయామ్ సారీ ఏం చేయలేమనమాట. ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా మాట్లాడడమే వ్లాగింగ్ అంటారు. అండ్ ఇది ఈరోజుది లంచ్ ప్లేట్. ఇదేంటంటే బీరకాయ తొక్క పచ్చడి, అరటికాయ ఫ్రై, పాలకూర పప్పు. ఓకేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మనలో చాలా మందికి మహాభారతం చదవాలని ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దాని నిండా బోల్డ్ అని శ్లోకాలు అన్నీ ఉంటాయి. అండ్ హార్డ్ తెలుగు ఉంటుంది. దానివల్ల మనకి చదవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఆ సాంస్కృతమైన పద్యాలు అవన్నీ చదవడం రాదు. చదవడం వచ్చిన వాళ్ళకి అది అర్థం కాదు. అదేంటి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అన్నది తగ్గించేస్తుంది. నేను ఎప్పటి నుంచో ఒక సింపుల్ లాంగ్వేజ్ లో ఉన్న మహాభారతం చదవాలని అనుకుంటున్నాను. ఇది భాగవతం కాదు, గీత కాదు, మహాభారతం స్టోరీ అది. ఓకేనా? చాలా సింపుల్ లాంగ్వేజ్. ఎంత సింపుల్ లాంగ్వేజ్ అంటే మనం చందమామ కథలు చదివే వాళ్ళం చిన్నప్పుడు, గుర్తుందా? అంత సింపుల్ లాంగ్వేజ్ లో ఈ బుక్ లో ఉంటది. మీకు విక్రమాదిత్య తెలుసు కదా, తిను యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి విక్రమాదిత్య తెలుసు. ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కాదు, ఆయన ఎప్పుడో ఒక 7-8 years ముందే టెక్నాలజీ గురించి, తర్వాత స్పేస్ గురించి, భాగవతం గురించి, మహాభారతం గురించి, పురాణాల గురించి, అన్నిటి గురించి తన వీడియోస్ చేసేవాళ్ళు. తన వీడియో మోస్ట్లీ మనందరికీ తెలుసు. అండ్ ఈ స్టోరీ 2 books గా డివైడ్ అయి ఉంటది. మహాభారతం మొత్తం ఎంత ఈజీ లాంగ్వేజ్ లో ఉందంటే వేరే లెవెల్ అనమాట. మనం చదవడం స్టార్ట్ చేస్తే అసలు ఆపలేము. మీ పిల్లలకి చదివించాలి, మీకు పిల్లలకి మహాభారతం గురించి తెలియజేయాలి అనుకుంటే ఈ బుక్ కొనివ్వచ్చు. చాలా ఈజీగా వాళ్ళు చదవగలుగుతారు. అంతేకాకుండా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట. లైక్ చాలా చాలా న్యాచురల్ నార్మల్ లాంగ్వేజ్ లో ఉంటది. సేమ్ చందమామ కథల్లాగా ఇలా 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 అని చెప్పి నిన్న ఇది ఎంత కష్టపడి నేను చదివేస్తున్నాను. ఇది ఎంత చిరిగిపోతుంది బుక్. అది బైండింగ్ చేయించాలి, లేదంటే గమ్మేసి అంటించాలి. అది నేను చూస్తా. దాని తర్వాత ఇది పార్ట్ 2 అనమాట. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఇంకా ఫస్ట్ ఇది కనీసం ఒక 80% దగ్గరికి వచ్చినప్పుడు సెకండ్ పార్ట్ కొందాంలే అని చెప్పి ఊరుకున్నా. ఫస్ట్ పార్ట్ ఇది కొన్నాను. ఓ మై గాడ్, వెరీ వెరీ చాలా అంటే చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మనకి అమెజాన్ లోనే దొరుకుతుంది. ఇదేం స్పాన్సర్ వీడియో కాదు. ఐఎమ్ సో ఇంప్రెస్డ్ అనమాట. అందుకోసం నేను మీతో షేర్ చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి నాకు ఆ స్టోరీలు చదవాలని చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మహాభారతం తీసుకోండి, మనం ఎప్పుడు
ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలని నాకు అనిపిస్తుంది అనమాట. ఈ ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్ అని బెంగాలీ రైటర్ ఒక బుక్ రాశారు. చాలా మంది రికమెండ్ చేశారు. ఆ బుక్ కూడా బాగుంటుంది అనుకుంటే, కానీ తెలుగులో ఉంటుంది, నేను చదువుతాను అనమాట. మిగిలిన ఏ లాంగ్వేజెస్ లోని ఇంగ్లీష్ లోని చదవాలని నాకు అనిపించదు. సో మీరు కనుక ఒక మంచి బుక్ ని చూస్తున్నట్టయితే ఇది ట్రై చేయండి. ఇట్స్ వెరీ గుడ్ బుక్ అనమాట. అంతే, ఓకేనా? బై.